నేడు అమరావతికి ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు. రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రముఖులకు ఆహ్వానం. మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించిన సీఎం చంద్రబాబు. నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం. సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనున్న రేవంత్ రెడ్డి. సాయంత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం. హాజరు కానున్న కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు. గ్రూప్ 1 పిటిషన్లపై నేడు టీసీ హైకోర్టు తుది విచారణ. ఇప్పటికే పూర్తయిన సర్టిఫికేట్ వెరిఫికేషన్. గవర్నర్ను కలవనున్న తెలంగాణ కాంగ్రెస్ బీసీ నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించడం పట్ల హర్షం. ఎంపీ ఈటెలపై నమోదైన కేసు కొట్టివేతకు హైకోర్టు నిరాకరణ. సెక్యూరిటీ గార్డుపై దాడి చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసు. అమరావతిలో ప్రధాని మోదీ సభను విజయవంతం చేయండి. గుంటూరు జిల్లా ప్రజలకు మంత్రి నాదెండ్ల పిలుపు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఓవైసీ డిమాండ్. పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలు ఖాళీ చేయిస్తే భారత్ ఆక్రమించుకోవాలని సూచన. అర్చకుడు రంగరాజన్పై దాడి కేసులో ప్రధాన నిందితుడిపై దాడి. దాదాపు 30 మంది తనపై దాడి చేశారని వీరరాఘవరెడ్డి ఆరోపణ. సంగారెడ్డి జిల్లాలో రెచ్చిపోతున్న మొరం మాఫియా. మునుపల్లి మండలంలో గుట్టలను తవ్వేస్తున్న అక్రమార్కులు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో మహిళపై హత్యాయత్నం. 22 సార్లు కత్తితో పొడిచిన వ్యక్తి. చిత్తూరు జిల్లాలో దారుణం. పట్టపగలు అత్యంత కిరాతకంగా వ్యక్తిని నరికి చంపిన దుండగులు. తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన ఎండీ. ఉగ్రవాదంపై కేంద్ర హోంమంత్రి కీలక వ్యాఖ్యలు. టెర్రరిజాన్ని మోదీ సర్కారు అంతం చేస్తుందన్న అమిత్ షా. కులగణన ఖ్యాతి కాంగ్రెస్ తేనన్న రాహుల్ గాంధీ. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని వెల్లడి. తాజ్ మహల్ పరిధిలో చెట్ల నరికివేతపై ఆంక్షలు యథాతథం. చెట్లు కొట్టాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరన్న సుప్రీంకోర్టు. పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు. పాకిస్తాన్లోని FM రేడియోలో భారతీయ పాటల ప్రసారం నిలిపివేత. భారత్ పాక్ ఉద్రిక్తతల నడుమ బంగ్లాదేశ్ సీనియర్ అధికార వివాదాస్పద వ్యాఖ్యలు. యుద్ధం జరిగితే ఈశాన్య రాష్ట్రాలను ఆక్రమించుకోవాలని సూచన. పహల్గామ్ ఉగ్రదాడిపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా స్పందన. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని హెచ్చరిక. జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్పై అధ్యక్షుడు ట్రంప్ వేటు. తాత్కాలిక NSAగా విదేశాంగ శాఖ మంత్రి రూబియో నియామకం. మాజీ కేంద్ర మంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత. కాలిన గాయాలతో నెల రోజులుగా చికిత్స పొందుతూ మృతి.
దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు రాజీనామా, రాజకీయ అనిశ్చితితో నిర్ణయం తీసుకున్న హన్ డక్సు. ఇజ్రాయేల్ జెరూసలేంలో కార్చిచ్చు, మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక విమానాలు. ఐపీఎల్లో ముంబై ఘన విజయం, 100 పరుగుల తేడాతో రాజస్థాన్ ఓటమి.